యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సీతారామపురం గ్రామంలో 179 లావుని పట్టా సర్వే నెంబర్ల భూమికి సంబంధించిన పత్రాలను డిప్యూటీ తహసీల్దార్ నీలిమకు కురుమ సంఘం నాయకులు అప్పగించారు. గత 3 రోజుల క్రితం 179 సర్వే నెంబర్లో గొర్రెల కాపర్ల సంఘం వారు గొర్రెలు మేయాలంటే చెట్లు బాగా ఉన్నాయని, చెట్లలో కుక్కలు తిరుగుతూ గొర్రెలను ఎత్తుకు వెళ్లి తింటున్నాయని, చెట్లను తొలగిస్తుండగా కొంతమంది గ్రామస్తులు ప్రభుత్వ భూమిలో చెట్లు తొలగించకూడదని తహసీల్దార్ను కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయానికి సీతారాంపుర గ్రామంలో 179 లావుని పట్టా సర్వే నెంబర్ భూమికి సంబంధించిన పత్రాలను డిప్యూటీ తహసీల్దార్ నీలిమాకు కురుమ సంఘం నాయకులు అప్పగించారు. గత 3 రోజుల క్రితం 179 సర్వే నెంబర్లో గొర్రెల కాపర సంఘం వారు గొర్రెలు మేయాలంటే చెట్లు బాగా ఉన్నాయని, చెట్లలో కుక్కలు తిరుగుతూ గొర్రెలను ఎత్తుక వెళ్లి తింటున్నాయని, చెట్లను తొలగిస్తుండగా కొంతమంది గ్రామస్తులు ప్రభుత్వ భూమిలో చెట్లు తొలగించకూడదని తహసీల్దార్కు ఆరోపించారు. ఆ సమయంలో ఆర్ఐ నరేష్ ప్రభుత్వ భూమి చూసి మీకు ఎలాంటి రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్లు ఉన్నాయో తహసీల్దార్ కార్యాలయంలో సమర్పించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ భూమికి సంబంధించిన పత్రాలను మాకు సమర్పించాలని తహసీల్దార్ జలకుమారి అన్నారని, కావున పత్రాలను ఎంఆర్ఓ కార్యాలయంలో అప్పచెప్పడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బండబుగ్గ రాములు, వట్టిపల్లి వెంకటయ్య, చేగూరి పెద్దాపురం, కాలి వెంకన్న, జోగు బక్కయ్య, నోముల నర్సయ్య, జోగు శంకరయ్య, జోగు స్వామి, వట్టిపల్లి భిక్షపతి తదితరులు కురుమ సంఘ నాయకులు పాల్గొన్నారు. గత 42 సంవత్సరాలుగా మాకు గ్రామ పంచాయతీ సీతారాంపురం గ్రామ పంచాయతీలో ఎర్రబోళ్ళని అటవీ సంపద భూమి ఉండే. అందులో గొర్రెలు మేపడానికి మాకు ఒక 49 ఎకరాలు మాకు పట్టాలు ఇచ్చారు. ఏది కుటుంబ వాళ్ళకి. అయితే అది మాకు తెలియకుండా వేరే వాళ్ళు కబ్జాలు పెడతారు. అది కాకుండా ఇంకా రెండో ఆప్షన్ ఏముందంటే, మేము గొర్రెలు మేపడానికి లేకుండా ఊర్లో కోళ్ళ ఫారాలు వచ్చినాయి. ఆ కోళ్ళ ఫారాల చెత్త అది కోళ్ళు తీసుకొచ్చి ఇందులో పడేస్తారు. దానివల్ల గొర్రెలు మేపడానికి ఇబ్బంది అవుతుందని మేము చెట్లు తీయడానికి వేసుకుంటే ఊళ్ళో అందరూ వచ్చి వీళ్ళు అటవీ సంపాదన కొల్లగొడుతున్నారు, మా మీద ఏదో యాక్షన్ తీసుకోరు. మొన్న వచ్చి మేడం కలిస్తే మీకు ఏ రకంగా వచ్చిందని చూపించారు, అడిగారు. అందుకే పేపర్లు మీకు ఇవ్వమని చెప్పారు మేడం. ఇచ్చాము, ఆ రోజు దరఖాస్తు ఇచ్చినాము. మాకు ఎవిడెన్స్ కూడా ఇచ్చినాము. మళ్ళీ మీ దగ్గర ఉంటే తీసుకురాదని చెప్పారు. ఇవాళ మొత్తం ఈరోజు మా పేపర్ మొత్తం అయితే ఇప్పుడు మేడం మాట్లాడితే మీకు సబ్మిట్ చేయమన్నారు. ఏదో ఆర్ఎస్ఆర్ మాట్లాడితే కొన్ని ఒక 6 నాన్ డేస్ ఉన్నాయి మేడం. దానికోసం ఇది పెట్టినాం. మళ్ళీ ఏంటంటే ఓన్లీ పాస్బుక్లు అందుబాటులో లేకుండే దానికి పహానీ తీసుకొచ్చాను. శంకర్ అంటే అందరికీ అది 42 ఏళ్ళకి కాబట్టి ఒకటే ఉంది. చెట్టు ఎందుకంటే మేము కూడా ఆనందించి గొర్రెల మీద జీవనోపాధిగా ఉన్నాము. ఇప్పుడు వాళ్ళు కావాలని రియల్ ఎస్టేట్ చేసామని మా మీద అభండాలు పుకారు చేసి కల్చర్ చేసి మా భూమిని వాళ్ళు లాభాలు చేస్తారు. మా భూములు మా హక్కులకు మాకు చట్టరీత్యా వాళ్ళు మా ఏమంటే వీళ్ళు భూమి అంటే వాళ్ళు మీ గవర్నమెంట్ ప్రకారం మీరు చేస్తే జరిగిన ప్రొసీడ్ అయిపోయింది. మా భూములు మాకు ఆల్రెడీ మీరు దరఖాస్తు ఇచ్చారు కాబట్టి దాని ఎన్క్లోజర్స్ ఇవి నేను మేడంకి అందజేస్తాను. మేడం ఇది మాకు
అది